మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎస్జిటి ఏదైతే మనకు టీఆర్టీ తెలుగు మీడియం సంబంధించినటువంటి హైకోర్టు కేసు ఉందో, సో దీనికి సంబంధించినటువంటి మనకు అప్డేట్ అనేది మనకు సోషల్ మీడియాలో ఒకటి రావడం జరుగుతుంది. సో అదేంటంటే ఈ ఫైనల్ కీకి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయడం జరిగింది. సో 2 వారాల టైం ఇచ్చారని చెప్పేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆ ఫైనల్ కీలో వచ్చినటువంటి అభ్యంతరాలపైన వాళ్ళు మరి వాటిని అధ్యయనం చేసి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ మరి నిర్ణయించడం జరుగుతుందో సో దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుందని చెప్పేసి మనకు టీఆర్టీ వాళ్ళు చెప్పినట్లుగా వినాలని చెప్పేసి వస్తున్నటువంటి మనకైతే సోషల్ మీడియాలో వినిపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు ఈ హైకోర్టులో ఏదైతే మనకు ఈ కోర్టు కేసు స్టేటస్ ఉందో సో ఇందులో దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అనేది మనకు పొందుపరచలేదు. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేసే కంటే ముందే దీన్ని ఏదైతే తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఈ స్టేటస్ అనేది తీయడం జరిగింది. ఆ స్టేటస్లో ఉన్నటువంటి సమాచారమే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఏదైతే లిస్టింగ్ డేట్ ఉందో ఇక్కడ మీకు సంబంధించి నెంబర్ కూడా చూడవచ్చు, రిట్ పిటిషన్ నెంబరు. సో లిస్టింగ్ డేట్ అనేది నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ వాదనలు ఉంటాయని చెప్పేసి డిక్లేర్ చేసేంతవరకు అంతకుముందు ఉన్నటువంటి డేటే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫిబ్రవరి 21, 2019 డేటే ఉంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి కేసు స్టేటస్ వచ్చేసి ఇంకా పెండింగ్ చూపించడం జరుగుతుంది, కేసు యొక్క స్టేటస్ అనేది. సో ఇందులో మనకి ఏదైతే ఒకవేళ ఇట్లా ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి మనకు ఆర్డర్ ఇచ్చినట్లుగా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇక్కడ మనకు రావడం వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి. సో కొత్త ఆర్డర్ అనేది ఇక్కడ యాడ్ అయితే కాలేదు మనకు. సో దానికి సంబంధించి PDF ఫైల్ కూడా ఇక్కడ మనకు ఉంచడం జరుగుతుంది. సో ఇట్లా ఉంచితే వ్యూ పైన మనం క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఈ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో ఈ కోర్టుకు సంబంధించి ఎక్కడ కూడా మనకు అప్డేట్ అనేది చేయడం జరగలేదు. సో దీనికి సంబంధించి మనకు ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే సో ఈ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం అయితే మనకు వైరల్ అవుతుంది. సో కానీ దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్, అఫీషియల్ ఆర్డర్ అనేది ఏది కూడా మనకి హైకోర్టు సంబంధించినటువంటి వెబ్సైట్లో అయితే లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇందులో మనకు క్లారిటీ అనేది తెలియట్లేదు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేది మనకు వెబ్సైట్లో, ఎందుకంటే ఏ అప్డేట్ ఉన్నా కూడా మనకి వెబ్సైట్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది అప్ టు డేట్గా. కాబట్టి మనం ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనము 100% నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్స్పర్ట్ కమిటీ గురించి అయితే ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ సమాచారం అనేది లేదు. సో అందుకే నేను దీనిపైన వీడియో అనేది చేయలేదు. చాలామంది ఆస్పిరెంట్స్ అభ్యర్థులందరూ కూడా టీఆర్టీ అభ్యర్థి ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా అదే కామెంట్స్లో అడగడం జరుగుతుంది. సో దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.